పుదుచ్చేరి కేరళలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏప్రిల్ 9న 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు యానాంలో మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే మధ్య వార్ నెలకొంది. ఏప్రిల్ 9న 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచార పర్వం ముగిసింది. అసోం, కేరళం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు మూగబోయాయి. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. ఎన్నికలను అధికార, విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసోం, కేరళం, పుదుచ్చేరిలో అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. అసోంలో మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ సైతం ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచించింది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు రణరంగాన్ని తలపించేలా ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే 2 సార్లు ఎల్డీఎఫ్ కూటమి అధికారంలోకి రాగా హ్యాట్రిక్ కొట్టేందుకు పినరయ్ విజయ్ ప్రయత్నిస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ జట్టు కట్టగా కాంగ్రెస్, డీఎంకే మరో జట్టు కట్టాయి. టీవీకే అధినేత విజయ్ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. ఏపీకి సమీపంలో ఉన్న యానాంలో మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ సైతం గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 23న మొదటి దశలో ఎన్నికలు జరగనుండగా ఏప్రిల్ 29న రెండో దశ జరగనుంది. ఇక తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో అన్ని నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర ప్రభుత్వంపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పించారు. సర్ పేరుతో తలలో పేన్ను తీసినట్లు ఓట్లు తొలగించారని ఆరోపించారు. జాబితాలో ఓట్లు లేని వారు వెంటనే ఎన్నికల అధికారుల ముందు హాజరు కావాలంటూ దీదీ పిలుపునిచ్చారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు బెంగాల్ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ దూసుకుపోతున్నారు. బీజేపీ నేతలు మతాలు, కులాల పేరుతో రాజకీయం చేస్తున్నారంటూ విమర్శించారు.